ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం. అర్క గణపతికి ఉన్న విశిష్టత ఏమిటి? చాలామంది అర్క గణపతికి పూజ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనకి మార్కెట్లో సమాజంలో కనిపించేటువంటిది ఏమిటంటే జిల్లేడు చెక్కతో చేసినటువంటి విగ్రహాల్ని తెచ్చి అర్క గణపతి అని పూజ చేస్తూ ఉండడం మనకి కనిపిస్తోంది. కానీ నిజానికి అర్క గణపతి అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, అర్క గణపతి ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆధునికులు తెలుసుకోవాలి. అర్క గణపతి అంటే ఇది జిల్లేడు చెట్టు మూల వేరుకు రూపం సంతరించుకుంటే అక్కడ గణపతి విగ్రహం తయారవుతుంది. దాన్ని మనం అర్క గణపతి అంటూ ఉంటాం. అయితే ఈ జిల్లేడు వేరుకు ఎందుకు గణపతి రూపం ఆకృతి చెందుతుంది, ఎందుకు అక్కడ వస్తుంది అనేటువంటి విషయం ఆధునికులు తెలుసుకోవాలి. జిల్లేడుతో తయారైనటువంటి విగ్రహానికి ఉండేటువంటి విశిష్టత తెలుసుకోవాలంటే మాత్రం ఆధ్యాత్మికంగా ఉండేటువంటి కథనం మనం తెలుసుకోవాలి. పూర్వం క్షీరసాగర మథనం జరుగుతోందిట. దేవదానవులంతా కూడా అక్కడ మథనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు అమృతంలాగే గరడం కూడా పుట్టింది. అందరికీ తెలుసు, విషం ఎవరు తాగడానికి ముందుకు రాలేదు. గరళాన్ని శివుడికి అందించారు. ఆయన దాన్ని సేవించి గరళకంఠుడు అయ్యాడు. కానీ ఆ గరళం సముద్రం బాలసముద్రం కింది భాగం నుంచి పైకి వచ్చేప్పుడుట ఆ పాత్రలోని అతి స్వల్పమైనటువంటి భాగం సముద్రం జలాల్లో కలిసిపోయిందిట. అలా కలిసిపోయిన తర్వాత ఆ నొరగలంతా కూడా ఆ సముద్ర జలాల మీద పాకుతూ ఉండి అక్కడ ఉండేటువంటి జలచరాలన్నీ మణిస్తూ ఉన్నాయిట. అప్పుడు దేవతనంతా ఆలోచించారుట, క్షీరసాగరం కూడా మొత్తం విషమయమైపోతే ఇక్కడ ఉండేటువంటి జలచరాలు చనిపోతాయి, తద్వారా సప్త సముద్రాల్లో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా మరణించే అవకాశం, ఎవరూ వాటి వైపు పోయేటువంటి అవకాశమే ఉండదు, మొత్తం జలాలన్నీ కూడా విషప్రాయమైపోతాయి. దీని నివారణకు ఏం చేయాలని సమాలోచన చేశారుట. అప్పుడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఇంద్రుడితో చెప్పాట, విషాన్ని కూడా అమృతంగా మార్చగలిగేటువంటి శక్తి మహాగణపతికి ఉంది. ఆయన పరబ్రహ్మ స్వరూపం, ఆయన్ని అందరం ప్రార్థన చేద్దామని చెప్పేసి అనుకున్నారట. అక్కడ నించుని దేవతలంతా కూడా ఏకకంఠంతో గణపతిని ప్రార్థన చేశారుట. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే అందరూ చూస్తుండగానే ఆ నురగలు కక్కుతున్నటువంటి ఆ విషం ఏదైతే కొద్ది భాగం సముద్రం మీద ఉందో ఆ నురగ మొత్తం కూడా ఒక దగ్గర ఉండ చుట్టినట్టుగా వచ్చి వాయు ప్రభంజనంలాగా
ఒక పెద్ద అలతో సముద్ర తీరానికి వచ్చిందిట. అక్కడ ఉండేటువంటి భూభాగంలోకి చొచ్చుకొని పోయి క్షణాల్లో అందరూ చూస్తుండగానే అక్కడ ఒక వృక్షం వచ్చిందిట. అది చూస్తే జిల్లేడు చెట్టు, శ్వేతార్క చెట్టు. దాని మూల వేరు నుంచి గణపతి బయటికి వచ్చేట. వచ్చిన తర్వాత అందరినీ ఆశీర్వదించట. సముద్ర నురగలో అంటే గరళం నుంచి రాలిపడినటువంటి విషం ఏదుందో అది మొత్తం కూడా విత్తనంలాగా వచ్చి ఒక జిల్లేడు చెట్టులాగా తయారైంది. అసలు జిల్లేడు చెట్టు ఆకుల్ని తెంపితే పాలు వస్తాయి. అది విషప్రాయమైనటువంటిది. అది ఎవరు తాగకూడదు. కంటికి తాకితే కళ్ళు పోతాయి, అంధత్వం వచ్చేస్తుంది. అంటే అంత విషం ఉంటుంది అందులో. జిల్లేడు చెట్టుకి అర్కపుత్రిక అనేటువంటి పేరుంది. అర్కపుత్రిక అంటే సూర్యుడి పుత్రిక అనేటువంటి పేరు. ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటే అర్క అంటే సూర్యుడు, పుత్రిక అంటే కూతురు అని. సూర్యుడి కూతురుగా దానికి ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ సూర్యకిరణాల్లో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మొత్తం కూడా ఈ చెట్టు గ్రహిస్తుందిట. అందుకని దానిలో ఔషధీ గుణాలు కూడా చాలా ఉన్నాయి. దేవతలంతా ఎందుకు గణపతిని ప్రార్థన చేశారు? విషాన్ని కూడా అమృతంగా మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపముని ఆయనని దేవతలంతా కూడా ప్రార్థన చేశారు ముక్తకంఠంతో. ఇక్కడ జరిగింది ఏమిటి? సముద్రం మీద ఉండేటువంటి విషరూపంలో ఉండేటువంటి నొరగంతా వచ్చి ఉండ చుట్టుకుపోయి ఒక వృక్ష రూపంలో పైకి వచ్చింది. దాని మూల వేరుకు గణపతి ఆకృతి ఉంది. గణపతి అక్కడ పరబ్రహ్మ స్వరూపంలాగా స్వయంభూలాగా బయటికి వచ్చాడు. ఎక్కడైనా మీరు శ్వేతార్క చెట్టును చూడండి, అది నాటిన తర్వాత మొలిచిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత దాని మూల వేరును మీరు పరీక్షిస్తే అక్కడ గణపతి ఆకృతి కనిపిస్తుంది. తొండము, కళ్ళు, ముక్కు, పొట్ట అన్నీ కూడా మొత్తం అవయవాలతో అక్కడ గణపతి ఆకృతి సంతరించుకుంటుంది. అంటే పురాణాల్లో చెప్పేటువంటి విషయము సత్యము అని నేటికి కూడా మనం గ్రహించవచ్చు. అయితే ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే దీనికి అర్కపుత్రిక అని పేరు రావడానికి ఏమిటంటే సూర్యరశ్మిలో ఉండేటువంటి సౌరశక్తిని మొత్తం కూడా గ్రహించేటువంటి శక్తి ఉంది. గణపతిని దాన్ని ఏ విధంగా మార్చాడంటే ఔషధీ గుణాలన్నీ కూడా దానిలో నింపి పెట్టాడు. వైద్య ప్రక్రియలో జిల్లేడును మనం వాడుకుంటే 51 రకాల వ్యాధులు నివారణ అవుతాయిట. అయితే మనం మాత్రం జిల్లేడు తెచ్చి ఆ పాలు కళ్ళల్లో పోసుకుని అంధత్వం తెచ్చుకోకూడదు. వైద్య ప్రక్రియలో మాత్రమే దాన్ని వాడాలి. 51 రకాల వైద్య ప్రక్రియలు దానికి ఉన్నాయి. 51 రకాల వైద్యం మనకి చేయొచ్చు. అలాంటి రోగాలన్నీ పోయేటువంటి అవకాశం ఉందిట. అంతేకాదు మరో అద్భుతం కూడా మనకి ఆధ్యాత్మికంగా చూసినా కూడా ఇక్కడ ఎవరైనా అబ్బాయిలకి ఒక భార్య ఏదైనా ప్రమాదవశత్తు చనిపోవడమో లేదా ఏదైనా కారణాల వల్ల చనిపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకుంటే మరో భార్య కూడా చనిపోవడం, ఇలా జరిగినప్పుడు వయస్సులో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత కోసం మరొక పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మరో అమ్మాయిని చేసుకోకూడదుట. అతనికి ఉండేటువంటి దోషం పోవడం కోసం చెప్పేసి జిల్లేడు చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత అప్పుడు మూడో పెళ్లి చేసుకోవడానికి అర్హత వస్తుందిట. అంటే దోషాల్ని కూడా పోగొట్టేటువంటి శక్తి దీనికి ఆధ్యాత్మికంగా ఉంది. వ్యాధుల్ని పోగొట్టగలిగేటువంటి శక్తి వైద్యపరంగా ఉంది. విషాన్ని అమృతంగా మార్చినటువంటి మహాగణపతి అక్కడ మూలవేరుకి ఆకృతిగా సంతరించుకుంటాడు. నేటికి కూడా మీరు ఎవరైనా శ్వేతార్క చెట్టుని మీరు పరీక్షించండి, అంటే తెల్ల జిల్లేడు చెట్టుని మీరు పరీక్షించండి. దాని మూల వేరుకు అది నాటిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత కింద మూల వేరుకి గణపతి ఆకృతి సంచరించుకోవడం మొదలు పెడుతుంది. అంటే మరికొంతకాలం అయిన తర్వాత దాన్ని తీయాలి అనుకున్నప్పుడు, పూజ కోసం మనం తీయాలి అనుకున్నప్పుడు ఆ చెట్టు మీద దెబ్బ వేయకుండా దానికి కొన్ని నక్షత్రాలు, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలతో ఆ నక్షత్రాల రోజు దాని చుట్టూ కూడా భూమిని నీళ్లు పోసి బాగా బదులు చేసి చుట్టుపక్కల తవ్వి ఆ తర్వాత మట్టితో సహా పెకిలించి దాన్ని తీసుకుంటే గణపతి ఆకృతికి గుణపం దెబ్బ పడకుండా, అది దెబ్బ తినకుండా ఆకృతి మొత్తం మీకు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక విషయం అందరూ గమనించాలి. ఎక్కడైనా మనకి దోషాలు పోతాయి, వైద్యానికి పనికొస్తుందంటే అది ఇంట్లో పెంచుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పెంచుకోవాలి అంటే పెంచుకోవడం వల్ల దోషం ఏమీ లేదు. ఎందుకంటే శ్వేతార్క గణపతి పెరగడానికి మీరు రోజు ఇంట్లో నీళ్లు పోసి దాన్ని పెంచుతూ ఉంటారు కాబట్టి దోషం ఏమీ లేదు. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలి. ఎప్పుడైనా ఆకు తుంపి కళ్ళల్లో పెట్టుకుంటే కళ్ళు పోయేటువంటి అవకాశం కూడా ఉంది. అది కాకుండా మరొక విషయం కూడా గమనించాలి. రోడ్ల మీద మనకి ఎక్కడంటే అక్కడ జిల్లేడు చెట్లు కనపడుతూ ఉంటాయి. చాలామంది అక్కడ ఉమ్మివేయటమో, చెత్త పడేయటమో,
మూత్ర విసర్జన చేయటమో అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేస్తే చాలా దోషం అని తెలుసుకోండి. ఇంట్లో గణపతికి పూజ చేయడం, బయట ఉండేటువంటి చెట్టు మీద మనం చేయకూడని పనులు చేయటం వలన దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే దాని మూల వేరుకు గణపతి ఆకృతి పెరుగుతోంది కాబట్టి ఎవరు కూడా జిల్లేడు చెట్టు మొదట్లో చెత్త వేయటం కానీ, ఉమ్మి వేయటం కానీ, మూత్ర విసర్జన చేయటం కానీ చేయకండి. అది చాలా దోషము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇళ్లలో పెంచుకునేటువంటి వాళ్ళు పిల్లల్ని ముట్టనీయకుండా పెంచుకుంటే దోషమేమీ లేదు. అదేవిధంగా శ్వేతార్క గణపతికి ఎవరు పూజ చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి సకల దోషాలు, దరిద్రాలు, అరిష్టాలు పోతాయని మనకి శాస్త్రం చెప్తాం. అర్క గణపతికి ఎలా పూజ చేయాలి? చాలామంది ఈ రోజుల్లో ఇళ్లల్లో అర్క గణపతి అని ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మినటువంటి చెక్క విగ్రహాల్ని తెచ్చి పూజ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి అర్క గణపతి అంటే జిల్లేడు చెక్కతో చేసినటువంటి విగ్రహం అని అర్థం కాదు. జిల్లేడు చెట్టు మొదటి వేరుకు, మూల వేరుకు ఆకృతి సంతరించుకున్న తర్వాత అలాంటి గణపతికి తెచ్చి పూజ చేయాలి. అయితే దాన్ని ఏ విధంగా ఉండాలి? పూర్తిగా ఆకృతి రావాలి. అంటే 10 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. అంటే 12, 13 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ చెట్టును తవ్వి, మొదట్లో తవ్వి దాన్ని తీయాలి. మరొక విషయం ఏమిటంటే, తీసిన తర్వాత గుణపం దెబ్బలు కానీ లేదా అక్కడ ఏదైనా చెదలు లాంటిది కానీ పట్టి, కొన్ని ప్రదేశాల్లో చెదలు పడుతూ ఉంటాయి చెట్లకి కూడా. అలా ఉండి ఆకృతి దెబ్బతిన్నదనుకోండి, అలాంటి విగ్రహానికి పూజ చేయకండి. మీరు తవ్వేప్పుడు తీసినప్పుడు దెబ్బ తగిలి అంగవైకల్యం వచ్చిందనుకోండి, అలాంటి విగ్రహానికి పూజ చేయకండి. చక్కగా పూర్తిగా ఆకృతి తాల్చిన తర్వాత దాన్ని చెప్పినటువంటి నక్షత్రాల్లో అలాంటి ముహూర్తంలో మాత్రమే దాని చుట్టూ తవ్వి పరిశుభ్రంగా దాన్ని తీసి నీటితో కడిగి పైన ఉండేటువంటి ఆకులన్నీ తీసేసి ఆ అర్క గణపతికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహానికి పూజ చేయాలి. అయితే దాన్ని కూడా ఏ విధంగా పెట్టాలి అనడానికి విధి విధానాలు. ఇక్కడ మామిడి చెక్కతో తయారు చేసినటువంటి పీట మీద కానీ లేదా పరిశుభ్రమైనటువంటి పూజకి పనికొచ్చేటువంటి పీట మీద కానీ ముగ్గు పెట్టి దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలిట. గణపతిని ఆవాహన చేయాలి. చేసిన తర్వాత నిత్యం కూడా దీపారాధన చేయటం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గణపతికి ఎప్పుడు కూడా బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేయాలి. సరస్వతి యామంలో చూస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. అందుకని తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో గణపతి మంత్రాల్లో ఎలాంటి మంత్రం ఉపదేశం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా శ్వేతార్క గణపతికి ఆ మంత్రంతో పూజ చేయవచ్చు. అంటే శ్వేతార్క గణపతికి ప్రత్యేకంగా మంత్రాలు ఏమీ లేవు. మీరు విద్యా గణపతికి చేస్తారో లేదా లక్ష్మీ గణపతికి చేస్తారో, క్షిప్ర గణపతికి చేస్తారో, శక్తి గణపతికి చేస్తారో, ఏ విధంగా చేసినా పర్వాలేదు. కానీ మీకు ఎలాంటి మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రంతో ఉపాసన చేయవచ్చు. గణపతి అథర్వశీర్షం పారాయణ చేయొచ్చు, గణపతి సహస్రనామం పారాయణం చేయవచ్చు, లేదా గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయొచ్చు, లేదా గణపతి ఏకాక్షరీ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఏదైనా సరే తెల్లవారుజామున లేచి గణపతికి పూజ చేయాలి. అయితే ఇక్కడ చాలామందికి మరో సందేహం వస్తుంది. అభిషేకాలు చేసేస్తూ ఉంటారు గణపతికి. అయితే మీ దగ్గర ఉండేటువంటి విగ్రహము శ్వేతార్క గణపతి అని మర్చిపోవద్దు. ఎందుకంటే మనకది భగవంతుడి స్వరూపం అయినా కూడా, భగవంతుని ఆవాహన చేసినా కూడా, సృష్టిలో భగవంతుడికి ఉండేటువంటి విచిత్రం ఏమిటంటే ఏ వస్తువుకు ఉండేటువంటి గుణాలు, ధర్మాలు దానికి చెడిపోవు. అందుకని వస్తుగుణాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి చెక్క మీద నీళ్లు పొయ్యటం వల్ల అది పాడైపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందులో అభిషేకాలను కానీ మన వాళ్ళంతా కూడా పంచామృతాలు తర్వాత ఇంకేవేవో కూడా వేసి అభిషేకాలు చేసేస్తూ ఉంటారు. కానీ శ్వేతార్క గణపతికి ఆ విధంగా చేయకూడదు. ఎందుకు అంటే దానికి ఉండేటువంటి వస్తుధర్మాలు దానికి ఉంటాయి కాబట్టి. అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు మీరు పక్కన ఉండి ఇంకొక ఇత్తడిది కానీ, కంచుది కానీ, వెండిది కానీ అలాంటి విగ్రహాన్ని పెట్టుకుని దానికి అభిషేకం చేస్తూ ఒక పువ్వుతో చిలకరిస్తూ శ్వేతార్క గణపతి మీద మాత్రం ఆ అభిషేక చేసేటువంటి జలాన్ని కానీ, పంచామృతాన్ని కానీ చిలకరించండి. కానీ తడిసిపోయేలాగా అభిషేకాలు మాత్రం శ్వేతార్క గణపతికి చేయొద్దు. అలా చేయటం వల్ల కొన్ని రోజులకు అది పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ విధంగా కాకుండా దానికి నూనెతో కలిసినటువంటి సింధూరాన్ని పూసేసి తడి అంటకుండా దాన్ని ఒక ప్రదేశంలో ఒక పీట మీద కానీ, ఒక బల్ల మీద కానీ ముగ్గు వేసి ఒక వస్త్రం వేసి దాని మీద ప్రతిష్టాపన చేయండి. చాలా కాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పుష్పాలు పెట్టండి కానీ
దాని మీద నీళ్లు కానీ మరే పదార్థాలు పోసి కానీ అభిషేకాలు చేయకూడదు. అర్చనలు చేసుకోవచ్చు, నివేదనలు చేయవచ్చు, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు చేసి నివేదన చేయవచ్చు. ఆ తర్వాత ఆ గణపతికి అర్చన దీపారాధన చేయటం వలన ఆ గణపతిని శ్వేతార్కంలో అంటే ఆ చెట్టుకి మూలంలో వచ్చినటువంటి గణపతికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయటం వలన సకల అరిష్టాలు తొలుగుతాయని చెప్తారు, మనోకామనలు నెరవేరుతాయి అని చెప్తారు. అందుకని ఆ విధంగా గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలి తప్ప దానికి అభిషేకాలు చేయటం కానీ తడి తాకే ప్రదేశంలో పెట్టడం కానీ చేయకూడదు. దానికి చక్కగా సింధూరం పూసి అలంకరించి పుష్పమాలలతో అలంకరించి గరికతోనూ జిల్లేడు పూలతోనూ తుమ్మి పూలతోనూ అర్చన చేయడం విశేషమైనటువంటిది. ఎర్రని పువ్వులు, మందార పువ్వులు, ఎర్రని పువ్వులు, గన్నేరు పువ్వులు ఇత్యాది పువ్వులన్నీ పెట్టి కూడా ఈ శ్వేతార్క గణపతిని పూజించవచ్చు. కాకపోతే అందరూ మార్కెట్లో ఏం చేస్తూ ఉన్నారు, గణపతి విగ్రహాన్ని శ్వేతార్క గణపతిని పెట్టుకోవాలని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి పూజలు చేసేస్తూ ఉన్నారు. కానీ నిజానికి అది శ్వేతార్క గణపతి విగ్రహం అనిపించుకోదు. అంటే మామూలుగా వీళ్ళంతా చేసేది ఏమిటంటే చెక్కతో తయారు చేసి జిల్లేడు చెక్క అని చెప్పేసి అమ్ముతున్నారు. అది జిల్లేడు చెక్కనో అవునో కాదో ఎవరికీ తెలియదు. తెల్లగా ఉండేటువంటి విగ్రహాన్ని అమ్మడం, దాన్ని జిల్లేడు చెట్టుతో వచ్చినటువంటి శ్వేతార్క గణపతి అని చెప్పేసి పూజ చేయడం మనకి అందరిలో కనపడుతోంది. కానీ నిజానికి శ్వేతార్క గణపతి అంటే ఈ విధంగా చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఈవేళటి మంత్రం మహాగణపతయే నమః. మహాగణపతయే నమః అనేటువంటి నామంతో గణపతిని అర్చించటం వలన గణపతి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఏ మంత్రము రాకపోయినా పర్వాలేదు, మీకు గణపతి అథర్వశీర్షం చదవటం రాకపోవచ్చు, సహస్రనామం చదవటం రాకపోవచ్చు, వీలు కాకపోవచ్చు, ఇలా రోజు కూడా శ్వేతార్క గణపతికి పూజ చేసినప్పుడు కానీ లేదా మామూలుగా అయినా సరే నిత్యం ఏదైనా పని మీద బయలుదేరుతున్నప్పుడు కానీ ఏదైనా పని ప్రారంభంలో కానీ మహాగణపతయే నమః అనుకుని పనిని ప్రారంభించండి. నిర్విఘ్నంగా విజయవంతంగా ఆ పనిని మీరు కొనసాగించగలుగుతారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు వైనావు. లాభము శుభము కీర్తిని పూర్వగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.